టీమ్ లీడర్స్ 2014-15 స్టూడెంట్ చాలా మంది పంపించాడు. ఓకే, సో అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే 2018లో పాస్ అయిన వాడు 2024లో వచ్చినప్పుడు జనరల్గా ఏమనుకుంటారంటే ఎక్స్పీరియన్స్ పెట్టాలి. అవును సార్. ఒక ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే మంచి ప్యాకేజ్ వస్తుంది అనేది అనుకుంటారు ఎవరైనా. అవును సార్. సో మరి నువ్వు అట్లా అనుకోలేదా? అట్లేం అనుకోలేదు సార్, అంటే భయం అయింది. మళ్ళీ అంటే మామూలుగా మనం ఎవరైనా నేను ఐటీ ట్రై చేస్తాను, మనం ఐటీ వాళ్ళని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఈ పాయింట్ అంటారు సార్, ఏదో ఒక కోర్స్ నేర్చుకొని ఫేక్ పెట్టి వెళ్ళిపో ఏం కాదు అని అంటారు కదా. అక్కడ ఎందుకు ఫ్రెషర్ సార్? ఆల్రెడీ ఇప్పుడు 4 years వేస్ట్ అయింది, మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ వేస్ట్ అవ్వాల్సి వస్తుంది, మళ్ళీ 1-2 years వేస్ట్ అవుతుంది. అంటే రిస్క్ ఎందుకు, మళ్ళీ ఏంటంటే ఫ్రెష్గా వెళ్దాము, సో టాలెంట్ బట్టి వస్తుంది కదా అని ఒక హోప్ ఉంది. అప్పుడు ప్రశాంత్ ఇక్కడ పోమన్నప్పుడు నా దగ్గరికి వచ్చేవారు. అవును సార్, వచ్చాను సార్. వచ్చి వర్క్లోనే వచ్చారు కదా? నేను ఒక్కనే వచ్చాను సార్. ఒక్కడే వచ్చాను. సో అప్పుడు నేను లేదు ఫ్రెషరే ఎక్స్పీరియన్స్ ఏముండదు అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ అనుకున్నా సార్. అంటే అన్న చెప్పారు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది, నువ్వు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, అందులో డౌట్ లేదు అని చెప్పి అన్న ముందే చెప్పారు నాకు. రైట్. సో ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన అది ఏ డేటు? October 5th వచ్చాను సార్ ఇక్కడికి, ఇన్స్టిట్యూట్ ఫస్ట్ డే.